గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ వర్గీయులు చేసిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. టీడీపీ కార్యాలయానికి వెళ్తుండగా ఆ పార్టీ నేత పట్టాభిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత పట్టాభి ఆచూకీ లభ్యం కాలేదు. దీనిపై టీడీపీ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. అయితే గన్నవరం పోలీస్ స్టేషన్లో పట్టాభి ఉన్నట్టు తెలుసుకున్న టీడీపీ నేతలు పిఎస్కు భారీగా చేరుకుంటున్నారు. రైట్, మొత్తంగా నిన్న గన్నవరంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం నిన్నటి గన్నవరం ఉద్రిక్త వాతావరణ సిచ్యువేషన్లో పట్టాభి వెళితే పట్టాభిని కూడా అపహరించారంటూ కూడా ఒక వార్త సంచలనంగా మారింది. ప్రస్తుతం పట్టాభికి సంబంధించిన కొంత అప్డేట్స్ ఉన్నాయని తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్. ఓకే బలరాము, ఈరోజు చూసినట్టయితే గన్నవరంలోని మరి వైసీపీ అదేవిధంగా టీడీపీకి మధ్య జరిగిన ఘర్షణలో భాగంగా మరి ఈరోజు పట్టాభిని దాదాపు నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా కనిపించనీయకుండా పోలీసులు అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లో పెట్టారంటూ టీడీపీ వర్గాలు ఆరోపించిన తరుణంలో మరి ఇప్పుడు గన్నవరం పోలీస్ స్టేషన్లోనే ఇప్పుడు తీవ్ర బందోబస్తు నడుమ అయితే మాత్రం పట్టాభిరామ్ని మరి కొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరచడానికి అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పోలీసులు మరి కొద్దిసేపట్లో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ బలగాలతో ఇప్పుడు పట్టాభితో పాటు ఉన్న కొంతమంది టీడీపీ నాయకులందరినీ కూడా మరి కొద్దిసేపట్లో మరి కోర్టులో హాజరుపరచడానికి అయితే సమాయత్తం అవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని మరి పట్టాభి ఇక్కడ ఉన్నారా లేదా అనే ఒక సందిగ్ధంలో ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడికి సంబంధించి మరి ఇక్కడ మరి కొద్దిసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్న కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో మరి పట్టాభిరామ్ని కోర్టులో హాజరుపరచడం ఉన్నారని మీకు పోలీసులు తెలిపారు. అసలు ఏంటి దీనికి సంబంధించి పట్టాభి నిన్నటి నుంచి ఎందుకని ఇంత రహస్యంగా ఉంచాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? 21 గంటల పాటు పట్టాభి గారు కనబడకుండా పోయారు. అసలు ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడ తీసుకెళ్లారు, అసలు ఏం చేశారు? పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి సమాచారం ఇవ్వాలా, ఎక్కడున్నారో చూపించాలా. వాళ్ళ భార్య చందన గారు అయితే స్పష్టంగా చెప్తున్నారు, నా భర్తకి ఏమైపోయిందని చెప్పి మా పిల్లలు మా అత్తగారు దగ్గర పడుతున్నారు, ఒకసారి కనీసం వీడియో కావాలని చేపించమని పోలీసులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ 21 గంటలు గడుస్తున్నా కానీ ఇప్పుడు దాకా పట్టాభి గారు ఆచూకీ తెలియలే. ఇప్పుడు గన్నవరంలో పోలీస్ స్టేషన్ ఉన్నారని చెప్తా ఉన్నారు, కానీ ఎవరికి చూపించాలా. ఇప్పటివరకు కూడా కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయాలో అర్థం కావట్లేదు. నిజంగా పోలీసు కస్టడీలో ఉంటే ఎందుకు కోర్టుకి సబ్మిట్ చేయాలా? ఉదయం నుంచి 10 గంటలు కోర్టు తెరుస్తారు, ఇప్పుడు దాకా ఎందుకు సబ్మిట్ చేయాలా? ఏమైనా కావాలని చెప్పి ఏమైనా ఆయన హింసించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎందుకు అర్థం కాని పరిస్థితి ఉంది. చాలా దుర్మార్గంగా ఇవాళ నిన్న జరిగిన పరిస్థితి చూస్తూ ఉంటే చాలా దుర్మార్గంగా పట్టాభి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. వైసీపీ నాయకులు వచ్చి పార్టీ ఆఫీస్ తగలబెడుతుంటే వాళ్ళేమో ఏమనకుండా చోద్యం చూస్తూ ఉన్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం చాలా దుర్మార్గమైన చర్య. వైసీపీ పార్టీలో పోలీస్ శాఖను విలీనం చేసినట్టుగా కనబడతా ఉంది. దీంట్లో ఖచ్చితంగా ఇది పోలీసు వైఫల్యం, ఖచ్చితంగా పోలీసులు సమాధానం చెప్పాలి. ఒక తల్లి తన బిడ్డ కోసం 21 గంటలుగా ఏమైపోయాడు తన బిడ్డ అని చెప్పి ఆతృతగా చూస్తుంది. ఒక బిడ్డ తన తండ్రి కోసం చూస్తూ ఉంది, ఒక భార్య తన భర్త కోసం చూస్తూ ఉంది. ఎందుకని కనీసం వాళ్ళ సొంత ఫ్యామిలీకి కూడా ఎందుకు చూపించట్లేదు, ఎందుకు మాట్లాడించట్లేదు? అంత రహస్యంగా దాచాల్సినటువంటి అవసరం ఏముంది? అతనేమో టెర్రరిస్టా, ముజాహిద్ అమాద్ నుంచి వచ్చాడా, ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమన్నా పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ వచ్చాడేమన్నా? ఒక టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా తన పార్టీ వాయిస్ని వినిపిస్తూ ప్రతిపక్షం చేసినటువంటి విధానాలను తప్పుబట్టి మాట్లాడడం తప్ప వాళ్ళ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుంది కదా? పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. వంశీ గారు భయపడిపోయారు. వాళ్ళ భయపడిపోయే ఈ గన్నవరం లాంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నియోజకవర్గం, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావులు ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. అటువంటి నియోజకవర్గంలో ఇటువంటి ఈ రౌడీ నిజాన్ని ప్రోత్సహించుకునే ప్రజలకు కోరుతా ఉన్నా. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మరి కొద్దిసేపట్లో మరి పట్టాభిరామ్ని అదేవిధంగా కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకులను కూడా కోర్టులో ప్రవేశపెట్టేందుకైతే మాత్రం ఇక్కడ వాహనాలు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటివరకు కూడా పోలీసులు పెద్ద ఎత్తున మరి ఇక్కడ బందోబస్తు ఉన్నాడు. అంటే ఇప్పుడు గన్నవరంలో ఉదయం నుంచి కూడా ఈ పరిస్థితి అయితే మాత్రం చాలా ఉద్రిక్తంగానే ఉందని చెప్పుకోవాలి. మరి పోలీసులు కూడా చెక్ పోస్టుల వద్ద కూడా రాకపోకలు సాగించే వారిని అడ్డుకోవడము, వారిని ప్రశ్నించడం లాంటి కార్యక్రమాలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంటుంది. అంటే నిన్న సాయంత్రం టీడీపీ కార్యాలయంపై దాడి చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా
మరి పట్టాభిరాము ఆచూకీ కనిపించబోవడంతో మరి అటు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా పట్టాభి ఆచూకీ కనిపించట్లేదంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే పోలీసుల నుంచి అధికారికంగా కాకపోయినా పోనీ అనఫీషియల్ గా అయినా కుటుంబ సభ్యులకు ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా? ఇప్పుడు పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి కూడా గన్నవరం ప్రాంతంలోని గన్నవరం పోలీస్ స్టేషన్లో పట్టాభిరాము ఉన్నారని చెప్తున్నారే కానీ ఇప్పుడు వరకు కూడా చూపించిన పరిస్థితి. అంటే దాదాపు 15 మంది ఆయనతో పాటు 15 మందిని కూడా లోపలే ఉంచారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వరకు వచ్చి అయితే పోలీసులు అయితే మాత్రం వారిని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదంటే ఇప్పుడు వరకు కూడా లోపల పోలీస్ స్టేషన్లో వైద్య పరీక్షలు నియమితం, వైద్య పరీక్షల తర్వాత మరి కోర్టులో హాజరుపరచడానికి అయితే సమాయత్తం అవుతున్న తరుణంలో మరి పట్టాభికి లోపల ఉన్నారా లేదా అనే సందిగ్ధం అయితే ఇంకా కొనసాగుతున్నది. కానీ పట్టాభిని కోర్టుకు హాజరుపరిచేందుకు అయితే మాత్రం చర్యలు అయితే తీసుకుంటున్నారు. అంటే దీంతో పట్టాభి ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారని ఒక ఆలోచన అయితే టీడీపీ వర్గాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పట్టాభి కోసం పట్టాభితో పాటు ఉన్న వారందరి కోసం కూడా ఇక్కడ కొంతమంది ఎదురు చూస్తున్న పరిస్థితి, ఆయన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. చాలామంది కూడా మరి ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యంలో దాదాపు ఇన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచడం మీద కూడా ఇప్పుడు టీడీపీ నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇన్ని గంటల పాటు ఎందుకు వచ్చిన పరిస్థితి అంటే టీడీపీ సంబంధించి వాణిని వినిపించడమే నేరంగా భావిస్తున్నారా అంటూ దీనికి సంబంధించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గన్నవరంలో ప్రస్తుతం ఇప్పటివరకు కూడా దాదాపు 3 గంటల నుంచి 3 గంటల తర్వాత కోర్టులో హాజరుపరచడానికి అయితే మాత్రం సమాయత్తం అవుతున్న తరుణంలో మరి ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మాత్రం ఉద్రిక్తంగానే ఉందని చెప్పుకోవాలి. మరి టీడీపీకి సంబంధించిన వారందరూ కూడా ఎవరిని పోలీస్ స్టేషన్ కూడా రానివ్వకుండా ఈరోజు ఉదయం నుంచి ప్రతి చోట చెక్ పోస్టుల దగ్గర టీడీపీ అని పేరు చెప్పి నాయకులు ఎవరైనా వస్తే వారిని వెనక్కి పంపించడం, అదేవిధంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా లోపలికి ఎవరిని అనుమతించకపోవడం, చివరికి మీడియాను కూడా అనుమతించకుండా కేవలం దూరంగా నుంచే చూపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే నిన్న టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత మరి పట్టాభిరామ్ మళ్ళీ రోడ్డు మీద బైఠాయించేందుకు ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగా అక్కడ జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఇప్పటికే పట్టాభిరామ్ మీద SC/ST అట్రాసిటీ కేసు కానీ అదేవిధంగా హత్యాయత్నం లాంటి కేసులు నమోదు చేసి మరి దానికి సంబంధించి పోలీస్ స్టేషన్కి తరలించామని చెప్పారు. కానీ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఎక్కడ విచారిస్తున్నారనే అంశం కూడా నిన్నటి నుంచి నేటి ఇప్పటి వరకు కూడా కనీసం కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు ఆచూకీ చెప్పని పరిస్థితి. వీడియో కాల్ కూడా చేసి చూపించమన్నప్పుడు కూడా చూపించలేదు. అయితే దీని మీద ప్రశ్నించిన ఎవరైతే భార్య చందన ఉన్నారో ఆమె కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆమె మీడియా ముందుకు వచ్చి తమ బాధని గోడను వినిపించుకున్న పరిస్థితి. అయినప్పుడు కూడా పోలీసులు కనీసం ఆయన చూపించే ప్రయత్నం చేయలేదు. మరి ఇప్పుడైతే మాత్రం గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నట్టుగా అయితే చూపిస్తున్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్ మరికొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరచడానికి అయితే సమాయత్తం అవుతున్నారని చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.